ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త గుండెపోటుతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ కన్నుమూత. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, ప్రపంచంలో అయినా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అత్యధిక మోతాదులో అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ గుండెపోటుతో మరణించడం పట్ల ప్రభుత్వం అనేక రిపోర్ట్లను వెదజల్లడం అయితే జరిగింది. కరోనాలో ఎవరైతే కోవిడ్ టీకాలు తీసుకున్నారో వారందరికీ కూడా గుండెపోటు వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువ మోతాదులోనే ఉందని ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాజీ టీపీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు కన్నుమూయడం అయితే జరిగింది. అయితే ఇతనికి గుండెపోటు రావడంతో అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేర్పించగా ఆసుపత్రిలోనే గుండెపోటు వచ్చి మరణించడం అయితే జరిగింది. ఇతని మృతి పట్ల ఎంపీ కొడుకు అయిన ఇతని కొడుకు అయిన అరవింద్ రెడ్డి కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారని తెలుస్తుంది. ఇతని మృతి పట్ల యావత్ తెలంగాణ రాష్ట్రం, రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర సంతాపం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పింఛన్ వాహులకు కూడా తెలంగాణ రాష్ట్రం ఆసరా పింఛన్లను అతి త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆసరా పింఛన్లు తీసుకున్న వారు కామెంట్ రూపంలో తెలియజేయండి.